73వ వార్డు సనత్ నగర్లో జనసేన పార్టీ నుంచి యోశెట్టి అభిషేక్ మరియు వారి అనుచరులు 73వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని భూపతిరాజు సుజాత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమెకు పలుచోట్ల మహిళలు హారతులతో నీరాజనాలు పలికారు. పదవిలో లేకున్నా కూడా సంవత్సర కాలంలో ప్రజలకు ఎన్నలేని సేవలు అందిస్తున్న మా ఇంటి ఆడపడుచైన మీకు ఓటు వేసి అఖండ మెజార్టీతో కార్పొరేటర్ గా గెలిపించుకుంటామని హామీనిచ్చారు. ప్రచార సమయంలో పలువురు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వైసీపీలో చేరారు. వారిని భూపతిరాజు సుజాత పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి రెడ్డి జగన్నాథం, మాజీ కౌన్సిలర్లు గొంతిని చిన్నప్పారావు, పిల్లా సురకుమారి, కర్రి పెంటారావు, రమణ నాయక్, గొంతిన రమణ, గొంతిన అచ్చిబాబు, మురళి, రాజు, బొడ్డె సత్యనారాయణ, వీసం సత్యనారాయణ, త్రినాథ్, బొంగు కుమార్, తిండి దుర్గారావు, కీర్తి రాజారావు, పామర్తి అమ్మిరాజు, కరణం నూకరాజు, జాగరపు శ్రీను, ప్రసన్న, తాటికొండ జగదీష్, ఆవుపాటి శంకర్, కంది పైడినాయుడు, ఎస్వి అప్పారావు, కరి శివప్రసాద్, దాసరి రాంబాబు, బొట్టా సీతబాబు, అల్లాడి ఈశ్వరరావు, సిహెచ్ రమణ, నక్కా కనక, సోని, కుప్పిలి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన అభ్యర్థి నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఏ పార్టీ ఎవరు ఎలా ఉన్నా సరే పార్టీలకు అతీతంగా మనం కష్టపడి సుజాత గారిని అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు ఎవరెవరో ఏదో చెప్పిన మాటలు ఎవరు నమ్మొద్దు. మనకి కోవిడ్ టైంలో కూడా ఎంతో కష్టపడి చాలా ప్రతి ఇంటింటికి కూడా తిరిగి సేవ చేసిన వ్యక్తి సుజాత గారు. అలాగే ఎవరికి రేషన్ కార్డులు లేవన్నా ఇల్లు లేని వాళ్ళకి మనకి ఇల్లు పట్టాలు ఇప్పించడం కానీ ఇల్లు లోన్లు కానీ ఆవిడ ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ప్రతి ఒక్కరికి కూడా శాంక్షన్ ఎవరికైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దగ్గరుండి చేయించింది. ఈ దొంగట్లో జారి పడిపోయింది. మా అన్ని గురించి తెలిసిన పాపం నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ మన కోసం వీల్ చైర్కి ఇదయ్యి డాక్టర్ గారు అయితే అసలు కదలొద్దన్నారు. అయినా సరే మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఈవిడ వీల్ చైర్లో సరే ప్రచారం చేస్తుంది. అలాగే అభివృద్ధిలో మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేయదు. ఎందుకంటే అధికారం లేనప్పుడే చాలా వరకు పనిచేసింది, చాలా వరకు తిరిగింది. అదే అధికారం చేతికి వస్తే మన పనులన్నీ చక్కగా చేసుకోవచ్చు. చెల్లెలు, అక్కలు, అన్నదమ్ములు అందరూ మనం ఒక మాట ఇచ్చామంటే కంపల్సరీ చేస్తామని నమ్మకం కూడా మనకుంది. కనుక ఫ్యానుకుతులా చేసి మన వార్డులో మన ఇంటి పక్కన ఉన్న మన ఆడపడుచు, మన వదిన, మన గట్టిగా ఇల్లు అడిగే వదిన, అలాగే ముందున్న వాళ్ళు కూడా అలాగే అడిగేవాళ్ళం. మనం ఇప్పుడు మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎక్కడ అడగలం. కాలనీ పరిస్థితి చాలా మంది అప్పుడు వాళ్ళు చేద్దాం అనుకున్న టైంలో ఫండ్స్ తక్కువ. అప్పుడు మన మున్సిపాలిటీ, ఇప్పుడు గ్రాడ్రు జాతలు చేయడానికి కూడా అవకాశం ఉంది ఈవిడికి. కనుక ఆ కాలం గురించి మాట ఇచ్చారు. ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు. ముందు చేసే పని అదే ఆవిడది. అది ఆల్రెడీ ఆవిడ చేసే పని అది మందే. కనుక ఆవిడ ఇప్పుడు మనం ఎంత విజయంగా గెలిపిస్తే అందుకే మనకి అంత పనులు కూడా తొందరగా అవుతాయి. డ్రైనేజీలు కూడా మనకి ఆల్రెడీ కిందకి లేవు, పై కూడా అనడం వల్ల వాటర్ అది పోతుంది. ఆల్రెడీ ఆవిడ కళ్ళతో చూసిన ఆవిడ కనుక మనం చెప్పిన బాధ్యతలన్నీ తెలుసు. కనుక కనీసం మన అందరం కలిసికట్టుగా ఈ ఫ్యాన్ గుర్తు కొట్టేసి మన ఆడపడుచులు గెలిపిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మన ప్రధాన సమస్య మన కాలం కనుక గారు కూడా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు వాళ్ళకి ఓటేస్తే అది మన గట్లో పడినట్టే కానీ మనకు ఉపయోగపడదు. మీరు అందరూ ఆలోచన చేయండి. ఈసారి మాత్రం మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన సుజాతమ్మని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మన గుర్తు ఫ్యాన్ గుర్తుకు అమూల్యమైన ముద్ర ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రతి పని కావాలంటే ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష కార్పొరేట్లు వచ్చినా ఎవరు పనిచేయలేరు. మన పార్టీ హైకమాండ్ వైఎస్సీపీ కాబట్టి ఈవిడ గెలిస్తే ప్రతి పని కూడా ఇక్కడ మనం చేస్తామని నా నమ్మకంతో మీరు ప్రతి వారు కూడా ఎలక్షన్లో మరి సుజాతమ్మ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. ఆశయంతో ఉన్న వాళ్ళు అభివృద్ధి చేసి చూపిస్తారు. అదే ఆశయంతో ఉన్న మన అమ్మ సుజాతమ్మ మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుకేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మరీ కోరుకుంటూ సెలవు
తీసుకుంటున్నాను. మన వార్డులో మరి ఎలక్షన్ పోటీ చేస్తాం. దానికి ముందుగా సుమారు 50 లక్షల రూపాయల నిధులతో డ్రైన్స్ మరియు సీసీ రోడ్లు కాలువలు కూడా మరి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని దగ్గర వర్కులు ఆగడం జరిగింది, కొన్ని దగ్గర వర్కులు అవుతున్నాయి. ఒక ఆడ మహిళగా సనత్ నగర్ లో మరి ఏదో ఆకదాయికం చాలా మంది తీసుకొచ్చేమో వాళ్ళ ఇట్లా సమస్య కావస్తే మనం కావాలంటే ఏ తేడా వస్తే వేరే వాళ్ళతో తిరిగితే అది సభాముఖం చెప్తాను. ఎందుకంటే రేపు వచ్చే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజు నేను చెప్తుంది ఏంటంటే, నేను చిన్న వయసు కావచ్చు కాదు అని ప్రతి ఇంట్లో రేషన్ కార్డు వచ్చిందని గతంలో మేము చేసాం. అదే నేను ఫేర్ గా చెప్తున్నాను, ఎందుకంటే ఇంటింటి డోర్ టు డోర్ చేసాం. మరి మన కార్పొరేషన్ దిశలో మరి గట్టిగా బల్ల గుర్తున్నట్టు మరి మంచి మెజార్టీ ఇచ్చి వదిలి గారిని గెలిపించి ఒక మంచి కార్పొరేటర్ తీసుకెళ్లే త్వరలో మంచి ఉన్నత స్థానంలో తీసుకెళ్తారని సభకు తెలియజేస్తున్నాం. అంటున్నది ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అలనాడు అంటున్నది రాయలసీమలో గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. బతుకులు కాలే బడుగుల ఘోషలు ఆగాలంటే, వాట్రా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే, జాబుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే, రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే, ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే, అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే, ఆంధ్రా మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే, రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్.